వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైద్యం అనగానే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ అనేటువంటిది పేద మధ్య తరగతి వాళ్ళ ఆరోగ్య ప్రమాణాలను ఎలా పెంచిందో, అదొక గేమ్ చేంజర్ ఎలా అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యశ్రీని చాలా రాష్ట్రాల్లో ఆ పథకాన్ని అమలు చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నించారు, దాన్ని స్టడీ చేశారు ఇక్కడికి వచ్చి. సో రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ఆయన ప్రాణదాత, ఆయన రూపాయి డాక్టర్గా పేరు పొందిన ఆయన రాగానే పేద ప్రజల వైద్యం గురించి ఏదో ఒకటి చేయాలి అధికారంలోకి రాగానే అని ఆయనకు ఉన్నటువంటి ఆ దృఢ సంకల్పంతో 2004లో ఆయన అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తెచ్చి, అలాగే 108, 104 వీటితోటి ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు వచ్చే వైద్య రంగంలో అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. సరే, రాష్ట్రం విడిపోయింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో మళ్ళీ ఆరోగ్యశ్రీని ఎలాగ అటకెక్కించారు, సరిగ్గా నిధులు ఇవ్వకుండా. అది మన నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా బాబోయ్ మేము చేయలేము అని చెప్పేసి చేతులు ఎత్తేసిన పరిస్థితిలో ఆ బకాయిలు బోల్డ్ బకాయిలు పేరుకుపోయి ఉంటే, లక్కీగా మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ బకాయిలని తీర్చడమే కాదు, ఆరోగ్యశ్రీని మళ్ళీ గాడిలో పెట్టడమే కాదు, దాదాపు 3000 పైచిలుకు సర్వీసుల్ని, అంటే ప్రొసీజర్స్ని, అంటే రకరకాల అప్పటి వరకు కొద్ది చికిత్సలకి వాటికి మాత్రమే, సర్జరీలకి మాత్రమే ఉన్నటువంటి దాన్ని అనేక ప్రొసీజర్స్ని దాంట్లో యాడ్ చేసి అనేక డిసీజెస్కి, మన ఈ శస్త్రచికిత్సలు వాటన్నిటికీ కూడా నేడు స్కూల్స్ తీసుకురావడం కానీ, అమ్మఒడి కానీ, ఇవన్నీ కూడా గేమ్ చేంజర్స్ అయ్యాయి. వైద్యానికి సంబంధించి తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6 వెల్లడించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, అది 2023-24లో ఆంధ్రప్రదేశ్ పలు కీలక సామాజిక ఆరోగ్య సూచీలలో జాతీయ సగటును దాటి ముందంజలో నిలిచింది అనేటువంటిది ఆ సర్వే చెప్తుంది. 2019-21 సర్వే ఫలితాలతో చూస్తే మరింత ప్రజారోగ్యానికి అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్దపీట వేసినట్టుగా ఈ సర్వే, ఈ గణాంకాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే NFHS 6 2023-24 నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2023-24లో రాష్ట్రంలో, ఏపీలో ప్రజారోగ్యం, మౌలిక వసతులు, మహిళా సాధికారిత రంగాలలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు నమోదయ్యాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతని జాతీయ సర్వే చాటి చెప్పింది. రాష్ట్రంలో మహిళల విద్య, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఊహించని రీతిలో పురోగతి కనిపించినట్లుగా ఈ నివేదిక పేర్కొంది. 10వ తరగతి అంతకంటే ఎక్కువ చదువుకున్న మహిళల సంఖ్య రాష్ట్రంలో 2019 నుంచి 21 మధ్యలో 39.6% ఉంటే 2023-24 నాటికి అది 48.4% పెరిగి జాతీయ సగటు 46.4% అధిగమించడం అనేటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ముందంజలో, అదే సమయంలో మహిళలు ఇంటర్నెట్ వినియోగంలో కూడా ముందంజలో ఉన్నారు. సాంకేతిక వినియోగంలో మహిళలు దేశ సగటుకు సమానంగా ఉన్నట్లుగా ఆ నివేదిక పేర్కొంది. 2019-21లో కూడా కేవలం 21% ఉన్నటువంటి ఇంటర్నెట్ వాడుక 2023-24 నాటికి ఏకంగా 63.6% చేరడం విశేషం. మరి నేను టెక్నాలజీ గురువుని అని చెప్పేసి సాంకేతికత అనేటువంటిది ప్రపంచానికి నేనే నేర్పాను, అటు సత్యానాథన్లో లేకపోతే ఇంకోళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఫారిన్లో సెటిల్ అయ్యి గ్రేట్ సీఈఓగా ఉన్న వాళ్ళంతా నా చలవే అదంతా అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు 2023-24 వచ్చేసరికి ఏకంగా 63.6% చేరింది అని అంటే, మరి ఎవరి టైంలో టెక్నాలజీని ఎక్కువగా వినియోగించారు? ఇంటర్నెట్ వినియోగించడం అంటే టెక్నాలజీ కదా ఇప్పుడున్న పరిభాషలో. సో అది ఇక గర్భిణీలు, బాలింతల సంరక్షణ, శిశు ఆరోగ్య రక్షణలో కూడా ఏపీ జాతీయ సగటును మించి అద్భుతమైన పనితీరు కనిపించినట్టుగా ఇప్పుడు 2023-24 సర్వే వెల్లడించింది. గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లోనే వైద్య పరీక్షలు చేయించుకున్న తల్లుల సంఖ్య రాష్ట్రంలో 81.7% నుంచి 88.6%కి పెరిగింది. ఇది జాతీయ సగటు 76.2% కంటే కూడా చాలా ఎక్కువ. రాష్ట్రంలో ప్రసవాలు ఆసుపత్రుల్లోనే ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ జరిగేలా చూడటంలో రికార్డు నమోదైనట్టుగా సర్వే పేర్కొంది. 2019-21లో 96.5% ఉన్నటువంటి ఆసుపత్రి ప్రసవాలు 2023-24 నాటికి 98.4%కి చేరి జాతీయ సగటు 90.6%ని మించాయి. 12-23 నెలల వయసున్న పిల్లల్లో సంపూర్ణ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేటువంటిది రాష్ట్రంలో 2019-21 మధ్యలో 73.2% ఉంటే 2023-24లో అది 87.7%కి పెరిగింది. జాతీయ సగటు 82.6%తో పోలిస్తే అది దాదాపు 5% ఎక్కువ అనేటువంటిది ఇక్కడ గణాంకాలు చెప్తున్నాయి. చిన్నారుల సంరక్షణలో కూడా ఆంధ్రప్రదేశ్ అప్పుడు ముందు వరుసలో ఉంది.
ఇక సామాజిక చైతన్యం పెరగటం వల్ల రాష్ట్రంలో జనాభా నియంత్రణ, వివాహ వయసు పరిమితుల్లో సానుకూల మార్పులు కూడా వచ్చినట్టు ఈ సర్వే పేర్కొంటోంది. రాష్ట్రంలో సగటు సంతానోత్పత్తి రేటు 1.8% స్థిరపడినట్లుగా తెలిపింది. ఇది జాతీయ సగటు 2% కంటే కూడా తక్కువగా ఉంటూ జనాభా స్థిరీకరణని సూచిస్తోంది అని చెప్పేసి కూడా తెలిపింది. బాల్య వివాహాల నియంత్రణలో గత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్టు కూడా సర్వే వెల్లడించింది. మహిళల ఆర్థిక భద్రత, కుటుంబ నిర్ణయాధికారాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ దేశ సగటును దాటి దూసుకుపోయినట్లుగా సర్వే వెల్లడించింది. తమ పేరిట సొంతంగా బ్యాంకు లేదా పొదుపు ఖాతా కలిగి ఉండి దాన్ని స్వయంగా వినియోగిస్తున్నటువంటి మహిళల సంఖ్య కూడా రాష్ట్రంలో 81.8% నుంచి 92.3% పెరిగినట్లుగా సర్వే తెలిపింది. ఇది జాతీయ సగటు 89% కంటే కూడా చాలా ఎక్కువ అని పేర్కొంది. గృహ హింస 29.9% నుంచి 22.7% తగ్గింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల గృహాలకు మౌలిక వసతులు కల్పించడంలో ఏపీ మెరుగైన స్థానాన్ని నిలబెట్టుకున్నట్టుగా కూడా ఈ సర్వే ప్రకటించింది. రాష్ట్రంలో 99.7% ఇళ్లకు విద్యుత్ సౌకర్యం ఉండగా జాతీయ సగటు 98.3%గా ఉంది. 97.6% కుటుంబాలు సురక్షిత తాగునీటి వనరులు పొందుతూ ఉండగా దేశ సగటు 96.5%గా ఉంది. ఇలా అన్ని రంగాల్లో కూడా దేశ సగటును మించి పెర్ఫామ్ చేయడం ఆంధ్రప్రదేశ్ 2023 మధ్య జరిగినటువంటి సర్వే తెలుపుతోంది. అంటే 2019 ఎండ్ ఆల్మోస్ట్ 2019 మధ్యలో స్టార్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, కరోనా 2 ఏళ్ల పాటు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే కరోనా అనేటువంటి అతి భయంకరమైనటువంటి విపత్తుని మొత్తం ప్రపంచమంతా స్తంభించిపోయినటువంటి అలాంటి ఒక విపత్తుని కూడా అధిగమిస్తూ ఇలాంటి ఫలితాలు సాధించడం అనేటువంటిది మరి ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించిన విజయంగా ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.